హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. నేను మీ మనునండి. నిన్న నేను చేసిన వీడియోకైతే చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఇలాగే ప్రతి వీడియోకి కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చివరి వరకు వీడియో చూసి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదండీ, నిన్న నా వీడియోలో మా హస్బెండ్ అయితే ఇక్కడ ఉన్నారండి, అబ్రాడ్‌లో ఉంటారు. సో, నాకు మ్యారేజ్ అయ్యేటప్పటికి ఏంటంటే, నాకు అప్పటికి పాస్‌పోర్ట్ లేదనమాట 2 మంత్స్ బ్యాక్. సో, తనేంటంటే పాస్‌పోర్ట్ అప్లై చేసి వెళ్లారనమాట, తనకి ఎక్కువ రోజులు లీవ్ లేకపోతే. సో, నాకైతే పాస్‌పోర్ట్ వచ్చిందండి. ఒక పక్క అయితే ఆనందంగా ఉంది. ఇంకొక పక్క అయితే బాధగా కూడా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు అందరిని కూడా విడిచి వెళ్ళడం అంటే కష్టం కదండీ. సో, నేనెప్పుడు ఎళ్తున్నాను, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి. నేను మీ మనుని. నిన్న నేను పెట్టిన నా ఫస్ట్ వీడియోకైతే చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే ప్రతి వీడియో కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదైతే మా ఇంటి సరౌండింగ్స్ అండి. మేమైతే కొంచెం హైవేకి దగ్గరలో ఉంటామనమాట. సో, యాక్చువల్లీ నిన్న నా వీడియోలో చెప్పానండి, మా హస్బెండ్ అయితే అబ్రాడ్‌లో ఉంటారని. సో, ఆయనేంటంటే మ్యారేజ్‌కి ఎక్కువ డేస్ లీవ్ లేదని చెప్పి వెళ్ళిపోయారనమాట, నాకు పాస్‌పోర్ట్‌కి అప్లై చేసి. సో, నాకిప్పుడైతే పాస్‌పోర్ట్ అయితే వచ్చిందండి. సో, నేనైతే ఇప్పుడు ఎళ్ళాల్సిందుంది. కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం సాడ్‌గా కూడా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగింది, అమ్మ, నాన్న అందరిని వదిలెళ్ళాలంటే బాధనిపిస్తది కదా! సో, మా హస్బెండ్ ఎక్కడుంటారు, ఏంటి, నేనెక్కడికెళ్తాననేది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తా. ప్లీజ్